ఓం నమో వెంకటేశాయ. ఇంద్రవంద్యవరపాద పంకజం భక్తహృద్గతతమో రవిం ప్రభుం కంఠలంబివరహారభూషణం చింతయామి రఘునాథ విగ్రహం. ఇంద్రాది సమస్త దేవతలచే పూజింపబడువాడు, భక్తుల యొక్క పాపములను హరించి సంరక్షించువాడు, మణిమయాలంకృతమైనటువంటి హారములను ధరించువాడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 459వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. జపించరే సర్వజనులు ఈ నామము, జపించరే సర్వజనులు ఈ నామము, తమరపములు పుణ్యాలకు రామనామము. జపించరే సర్వజనులు ఈ నామము, తమరపము పుణ్యాలకు రామనామము. శాంతికరము రామచంద్ర నామము, శాంతికరము రామచంద్ర నామము, కాంతులనచు రామభద్ర నామము. శాంతికరము రామచంద్ర నామము, కాంతులనచు రామభద్ర నామము. ఎంత సుఖమిచ్చు రఘువీర నామము, ఎంత సుఖమిచ్చు రఘువీర నామము. భూమి చింత తీర్చునదివో శ్రీరామనామము, చింత తీర్చునదివో శ్రీరామనామము. జపించరే సర్వజనులు ఈ నామము, తమరపములు పుణ్యాలకు రామనామము. కలిదోషహరము రాఘవనామము, కలిదోషహరము రాఘవనామము. సర్వఫలదము సీతాపతి నామము, కలిదోషహరము రాఘవనామము. సర్వఫలదము సీతాపతి నామము. కులక శోభనము కాకూర్చ నామము, కులక శోభనము కాకూర్చ నామము. అనిరలమైన తిదివో రామనామము, కులక శోభనము కాకూర్చ నామము. అనిరలమైన తిదివో రామనామము. జపించరే సర్వజనులు ఈ నామము, తమరపములు పుణ్యాలకు రామనామము. కుమితమైనది రఘుకుల నామము, కుమితమైనది రఘుకుల నామము. అతి సుముఖము దశరథ సుత నామము,
అమితమైనది రఘుకుల నామము అతి సుముఖము దశరథ సుతనామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రామా శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్రనామ తత్తుల్యో శ్రీరామ నామ వరాననే అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమ్యించేతని రామనామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమ్యించేతని రామనామము జపించరే సర్వజనులు ఈ నామము తమరపమును పుణ్యాలకు రామనామము జపించరే సర్వజనులు ఈ నామము రామా రామచంద్రాయ రామభద్రాయ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం
సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం పంచషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచషష్టితమః సర్గః. భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. తమ తమ ఇళ్లలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా చిన్ని కృష్ణుల వలె చక్కగా తల్లిదండ్రులని ఆనందపరచాలి అని, పెద్దవాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి వలె తమ తమ అక్క చెల్లెళ్ళందరినీ కూడా చక్కగా రక్షించేటటువంటి వారిగా సమర్థులుగా ఉండాలి అని, అందరూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ప్రయోజకులుగా వృద్ధి చెందాలి అని చెప్పి, ఆ శ్రీవారి యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. కౌసల్యా చ సుమిత్రా చ దృష్ట్వా స్పృష్ట్వా చ పార్థివం హానాధేతి పరికృష్య పేతతుర్ధరణీతలే. అయోధ్యానగరంలో కౌసల్యాదేవి మందిరంలో దశరథ మహారాజు తన కుమారుడు రామచంద్రమూర్తి దూరమైనటువంటి విషయాన్ని తలుచుకుని ఈ విధంగా తన కుమారుడు దూరం అవ్వడానికి తాను పూర్వం చేసినటువంటి పాపకృత్యమే పొరపాటు కారణమనే విషయాన్ని తలుచుకుని పుత్ర వియోగ శోకంతో భరించలేనటువంటి ఆ దుఃఖంతో ఆనాటి అర్ధరాత్రి గడిచేటప్పటికీ ఆ శయ్యాగారంలోనే ప్రాణములను విడిచిపెట్టేశాడు దశరథ మహారాజు. మరి ఆ విషయం తెలియనటువంటి మిగతా వారందరూ కూడా ప్రాతకాలంలో, అంటే సూర్యోదయానికి పూర్వము ఆ తెల్లవారుజామున దశరథ మహారాజుని నిద్ర లేపటం కోసం అని చెప్పి వచ్చి, ఎంత చూసినప్పటికీ నిద్ర లేవకపోయేటప్పటికీ రోజూ ఈ పాటికి ఈ సమయానికి లేచి ఉండే దశరథ మహారాజు ఈనాడు ఇలా ఉన్నాడేమిటి అని దశరథునికి దగ్గరగా ఉండేటటువంటి ఆ పరిచారకులు మరింత దగ్గరగా వెళ్ళి చూచి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇలాగా బ్రతికి ఉండే మనిషికి ఉండవలసినటువంటి లక్షణములేవి కూడా లేవు అని గమనించి దశరథుడు గతించినటువంటి విషయాన్ని నిశ్చయించుకొని బిగ్గరగా గొల్లుమని ఒక్కసారి అందరూ కూడా ఏడ్చేటప్పటికీ
ఆ రోదన ధ్వనితోటి ఆ పక్కనే పడుకుని ఉన్నటువంటి కౌసల్య సుమిత్ర వీరిరువురు కూడా ఉలిక్కిబడి లేచారు. లేచిన వెంటనే నిద్రమత్తు కూడా లేదు. ఇంకా ఏం జరిగింది అని చెప్పి దిగ్భ్రాంతిగా చూస్తూ ఉన్నారు. కౌసల్యాచ సుమిత్రాచ. ఆ మందిరంలో నిద్రలేచినటువంటి కౌసల్యాదేవి సుమిత్రాదేవి కూడా పార్థివం దృష్ట్వా దశరథ మహారాజుని చూచి స్పృష్ట్వాచ వెంటనే హడావిడిగా లేచి దగ్గరికి వెళ్ళి దశరథ మహారాజుని శరీరాన్ని తాకి ఆయన ఎలా ఉన్నాడా అని చెప్పి చూశారు. స్పృష్ట్వాచ చూచారు. తర్వాత చేతితో తాకి ఇలా తడిమి చూచారు. అయినప్పటికీ కూడా దశరథుల్లో చలనం అనేది లేదు. పైగా అంతకుముందే ఆ పరిచారిక గణం వాళ్ళందరూ చూసి ఇంకా ఈయన ప్రాణములు విడిచిపెట్టేశాడనే విషయాన్ని వాళ్ళు నిశ్చయించుకుని రోధిస్తున్నారు కదా. మరి ఆ తర్వాత వీళ్ళు వచ్చి చూచి ఆయన్ని తాకినప్పటికీ కూడా చలనం లేకపోయేటప్పటికీ హానాథ అయ్యయ్యో మా అందరికీ కూడా రక్షకుడైనటువంటి నాథ దశరథ ఇది పరిగృహ్య ధరణీతలే పేతతు. ఈ విధంగా ఆక్రోశించి పెద్దగా అరిచి ఏడుస్తూ ఆ కౌసల్య సుమిత్ర కూడా భూమి మీద అలాగా పడిపోయారు. సాకోసలేంద్ర దుహిత వేష్టమానా మహీతలే నభ్రాజ రజోధ్వస్త తారేవ గగనాచ్యుత. కౌసల్యాదేవి పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉన్నదో. కోసలేంద్ర దుహిత, కోసల మహారాజు యొక్క కోసల రాజకుమార్తె అయినటువంటి ఆ కౌసల్యాదేవి అని ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే భర్త యొక్క మాటకు ఏనాడు కూడా ఎదురు చెప్పనటువంటిది, తనకు ఇష్టం లేకపోయినప్పటికీ భర్త మాటను పరిపాలించడానికి సిద్ధపడేది. దశరథ మహారాజు అంటే అత్యంతము ఆదరము, గౌరవము, ప్రేమ, అభిమానము, అనురాగము ఇవన్నీ కూడా కలిగినటువంటిదైన అత్యంత సాధుశీల అయిన ఆ కౌసల్యాదేవి మహీతలే వేష్టమా మహీతలే ఇంకా ఆ మందిరంలో నేల మీద పడి వేష్టమాన దొర్లుతూ విలవిలలాడిపోతూ ఆమె ఆ దశరథ మహారాజుని చూచి ఆయన మరణించినటువంటి విషయాన్ని తెలుసుకున్నది నేల మీద పడి విలపిస్తూ దొలుతూ రజోధ్వస్త గగనాచ్యుత తారా ఇవ నభ్రాజ. ఇంకా ఆమెలో తేజస్సు లేదు, కళ లేదు, అంతా రోదనే కనిపిస్తూ ఉన్నది. అలా కిందపడి దొల్లుతూ విలపిస్తూ ఉన్నది. ఎలాగంటే దానికి మంచి ఉదాహరణ చెబుతూ ఉన్నారు. మనం రాత్రిపూట ఆకాశంలోంచి నక్షత్రాలు రాలిపడడం చూస్తూ ఉంటాం, తోకచుక్కలు. అవి ఆకాశం నుండి పడుతూ ఉన్నప్పుడు మనకు వెలుగుతో కనిపిస్తాయి. భూమి దగ్గరకు ఎప్పుడైతే వచ్చాయో ఆ వెలుగంతా కూడా కనిపించదు, మనకు కాంతి విహీనమైపోతాయి. అలాగే దశరథ మహారాజు ఉన్నంత వరకు కూడా ఆమెలో ఆ పత్ని అయినటువంటి భార్య అయినటువంటి కౌసల్యాదేవిలో ఒక వెలుగు, ఆశ అన్నీ ఉన్నాయి, ప్రకాశము ఉన్నాయి. కానీ దశరథుడు గతించాడు అని చెప్పేటప్పటికీ ఆమె పూర్తిగా పాలిపోయినటువంటి తేజస్సును కోల్పోయింది. ఆ విధంగా రోధిస్తూ తీరనటువంటి శోకంతో విలపిస్తూ కిందపడి దొల్లుతూ ఆమె ఏడుస్తూ ఉన్నదన్నమాట. రజోధ్వస్త గగనాచ్యుత, శరీరం అంతా కూడా దుమ్ము అంటిపోయి ఒంటి నిండా ధూళిబట్టి అలాగా ఆమె దొల్లుతూ ఏడుస్తూ ఉన్నది. గగనాచ్యుత తారా ఇవ, ఆకాశము నుండి రాలిబడినటువంటి నక్షత్రము భూమి మీద పడగానే ఏ విధంగా అయితే కాంతిని కోల్పోతుందో అదేవిధంగా ఆ నేల మీద దశరథుడు గతించాడనే విషయాన్ని తెలుసుకుని కాంతిని కోల్పోయి, ఆశను కోల్పోయి, తేజస్సును కోల్పోయినటువంటి కౌసల్యాదేవి ఆ విధంగా బాధపడుతూ ఉన్నది. బాధపడుతూ నృపేశాంత గుణే జాతే కౌసల్యాం పతితాం భువి అపశ్యన్స్తా స్త్రియః సర్వాః హతాం నాగవధూమివ. ఇంకా నృపే శాంతగుణే జాతే, దశరథ మహారాజు తన గుణములు అంటే ఏమిటి, అతనిలో ఉండేటువంటి గుణములు, ఇంద్రియములు కానివ్వండి, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అవన్నీ కూడా వాటి వాటి సత్వాన్ని కోల్పోవటంతో, గుణములన్నీ కూడా కోల్పోవటంతో, అంటే శరీరంలో ఉండేటటువంటి వేడి కానీ, నాడులు కానీ
గుండె కొట్టుకోవటం కానీ ఇవేమీ లేకుండా అన్నీ కూడా పూర్తిగా విశ్రాంతి తీసుకున్నట్లుగా శాంతించినట్లుగా అయిపోతే తాహ స్త్రియ, అలాగే అది చూచినటువంటి కౌసల్యాదేవి కిందపడి విలపిస్తూ ఉంటే తాహ స్త్రియ, మిగతా పరిచారక గణములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భూమిపతి తాం కౌసల్యాం, నేల మీద పడి విలవిలలాడుతూ గిలగిలలాడుతూ దొల్లుతూ విలపిస్తున్నటువంటి ఏడుస్తున్నటువంటి ఆ కౌసల్యాదేవిని చూచారట. చూస్తే ఎలాగున్నదంటే హతాం నాగవధూమివా, పాము, నాగవధు అంటే ఆడపాము. ఆ ఆడపాముని ఒక్క దెబ్బ కనుక వేసినట్లయితే అది ఆ నడుము మీద తగలటంతో కదలలేక అక్కడే నేల మీద పడి విలవిలలాడుతూ దొల్లుతూ అది ప్రాణములు విడుస్తూ ఉంటుంది. అది ఎంతో బాధపడుతూ ఉంటుంది. అలాగా దశరథుని యొక్క మరణము అనే ఘాతము తగిలి కౌసల్యాదేవి కూడా ఆ అంతఃపురంలో కిందపడి దొల్లుతూ విలపిస్తూ ఉన్నదన్నమాట. ఇక్కడ చూడండి, హతాం అంటే కొట్టబడినటువంటి నాగవధూమివ, నాగకన్యలాగా ఆడపాములాగా అని అన్నారు. లేకపోతే నాగశబ్దానికి ఏనుగు అనే అర్థం కూడా ఉన్నది. కావున వేటగాడి దెబ్బకు, వేటగాడి యొక్క బాణము దెబ్బ తగిలి భూమి మీద పడి విలవిలలాడుతున్నటువంటి ఏనుగులాగా, ఆడ ఏనుగులాగా కౌసల్యాదేవి కూడా ఆ విధంగా క్రిందపడి బాధపడుతూ ఉంటే ఆమెను చూస్తూ మిగతా వారు కూడా అందరూ విలపిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి, శాంతగుణే జాతే, సహజంగా మానవుడు తనలో ఉన్నటువంటి శారీరకమైనటువంటి బలమును, తనలో ఉన్నటువంటి శక్తులను వీటినన్నింటినీ చూసుకుని విర్రవీగుతూ ఉంటాడు. కానీ అవి ఎప్పుడు శాంతించేస్తాయనేది ఎవరూ చెప్పలేరు. కావున వేటినైతే చూచుకుని విర్రవీగుతూ ఉంటారో అవి ఎప్పుడు అదుపు తప్పుతాయి, ఎప్పుడు వాటిని కోల్పోతామనేది ఎవరికి తెలియదు. కావున ఏదో మనలో గొప్పతనం ఉన్నది, మనలో ఆ గుణం ఉంది, ఇంత బలవంతుడివి, అన్ని గుణాలు ఉన్నాయి అని చెప్పి విర్రవీగటం అనేది అవివేకవంతుల యొక్క లక్షణం. కావున ఏం చేయాలి? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చెప్పినట్లుగా ఈ శరీరంలో ప్రాణములు గుణములు ఉండగానే ఈ శరీరంతో సత్కార్యములను ఆచరించడం ద్వారా ఈ జన్మకు సార్థకత అనేది వస్తుంది. అందుకనే కదా అంటారు, గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. మరణం అనేది నెత్తిన కూర్చుని ఉంటుంది. ఎప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి గుణములు ప్రాణములు ఎప్పుడు దాటి వెళ్ళిపోతాయో తెలియదు. కావున ధర్మాన్ని ఆచరించేటప్పుడు అమ్మో రేపు ఈరోజు కనుక ఆచరించలేకపోతే రేపు ఆచరించే అవకాశం ఉంటుందో ఉండదో అని చెప్పి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ధర్మాన్ని ఆచరించడానికి, ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించడానికే ప్రయత్నించాలి. కానీ శారీరకమైనటువంటి బలమును, సంపదలను, వేరే వేరే గుణములను చూచుకుని విర్రవీగటం అనేది అది అవివేకవంతుల లక్షణం. ఇవేవి కూడా శాశ్వతము కాదు. ఆచరించినటువంటి ధర్మమే శాశ్వతము. అదే ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా కాపాడుతుంది. అలాగే దుష్కార్యములు గనక చేసినట్లయితే ఎవరికైనా, ఎంతటి వారికైనా సరే తప్పదు, ఆ అనుభవించక తప్పదు అనే విషయాన్ని కూడా మనకు దీని ద్వారా తెలియజేస్తున్నారు. అందుకనే దశరథునిలో ఉన్నటువంటి ఆ నాడులు, అలాగే ఆ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఇవన్నీ కూడా ఇంకా ఉపశమించేశాయి, శాంతించేశాయి, చలనము లేకుండా పడిపోయి ఉన్నాడు. ఎంతటి వాడు దశరథ మహారాజు, ఎంతటి వాడికైనా ఈ పరిస్థితి తప్పదు అనేది దీని ద్వారా తెలుస్తున్నది. మరి ఆ దశరథుడిని చూచి విలపిస్తున్నటువంటి కౌసల్యాదేవిని చూచి వీరందరూ కూడా బాధపడుతున్నారు. ఇక్కడ నాగవధూమివ అంటే దెబ్బ తగిలినటువంటి ఆడపాములాగా కిందపడి విలువలాడుతున్నది అని, వేటగాడి బాణము ఘాతానికి దెబ్బ తగిలి కిందపడినటువంటి ఆడ ఏనుగులాగా అని మరొక అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థం ఏమిటి అంటే నాగవధూమివ అంటే దెబ్బ తగిలి బుసలు కొడుతున్నటువంటి పాములాగా. అంటే ఏమిటి? దీని అంతటికీ కూడా కారణమైనటువంటిది కైకేయి అని చెప్పి ఆ కైకేయి మీద కోపంతో ఉన్నది అనే విషయాన్ని కూడా తెలియజేయటం కోసమే ఇక్కడ నాగవధూ సర్పంతో పోల్చాడు. ఆ విధంగా బుసలు కొడుతూ అలా నేల మీద పడి విలవిలలాడుతూ కౌసల్యాదేవి బాధపడుతూ ఉంటే
అది చూచినటువంటి అంతఃపుర స్త్రీల యొక్క దుఃఖానికి అంతు లేదు. తతసర్వా నరేంద్రస్య కైకేయీ ప్రముఖ స్త్రియ రుదంత్యశోక సంతప్త నిపేతుర్గత చేతనా. తత ఆ తరువాత నరేంద్రస్య ఇలాగా కౌసల్యా సుమిత్ర వీళ్ళు నేల మీద పడి బాధపడుతూ ఉంటే, వారిని చూస్తూ మిగతా వారు బాధపడుతూ ఉంటే, నరేంద్రస్య స్త్రియ ఆ దశరథ మహారాజు యొక్క మిగతా భార్యలందరూ కూడా ఉన్నారు కదా, 350 మంది భార్యలు ఉన్నారనుకున్నాం కదా, వాళ్ళందరూ కూడా ఎవరు? ఇంకా కైకేయీ ప్రముఖ, కైకేయీ మొదలైనటువంటి వారు కూడా సర్వాహ అందరూ రుదంత్య ఏడుస్తూ బాధపడుతూ, శోకసంతప్త దుఃఖం చేత పీడించబడినటువంటి వారై, శోకము ఆవరించబడినటువంటి వారై, గతచేతనాహ నిపేతతు ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో, స్పృహ కోల్పోయినటువంటి, తెలివి తప్పినటువంటి వారై, చైతన్యాన్ని కోల్పోయిన వారై, ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆ అంతఃపురంలో కూలబడిపోయారు. అలాగా నేల మీద కూర్చుండిపోయారు, ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి శ్లోకంలో కైకేయీదేవి కూడా అనే మాట చెబుతున్నారు. కైకేయీదేవి మిగతా భార్యలందరూ కూడా ఆ విధంగా కూలబడిపోయి తెలివి కోల్పోయినటువంటి వారిలాగా, దిక్కుతోచనటువంటి వారిలాగా బాధపడుతున్నారన్నారు. కానీ కైకేయీదేవి ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమున్నది? ఆశ, ఆవేశము ఇవి ఎవరితో అయినా సరే, ఎంతటి పనైనా సరే చేయించేస్తాయి. తన యొక్క మొండి పట్టుదల వల్ల తన భర్త బాధపడతాడు, తన భర్త యొక్క ప్రాణములకు ప్రమాదం కూడా ఉండవచ్చు అని చెప్పి కైకేయీదేవికి తెలుసు. ఎందుకంటే రాముడి మీద దశరథ మహారాజు ప్రాణములు పెట్టుకు బతుకుతున్నాడు, రాముడికి అపాయం కలిగితే, రాముడిని విడిస్తే దశరథుని యొక్క ప్రాణములు ఉండవు అని తెలుసు. ఆ మాట దశరథుడు కూడా చెప్పాడు. కానీ లెక్క చెయ్యలేదు కైకేయీదేవి. తన మొండి పట్టుదలే తనది అని అనుకున్నది. తద్వారా ఈ విధంగా భర్తను కోల్పోవలసి వస్తుంది. కావున తెలుసుకోవలసింది ఏమిటి అంటే, ఎప్పుడూ ఎంత మంచిగా ఉన్నప్పటికీ, సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో చూపించేటటువంటి మొండితనం ఏదైతే ఉన్నదో, ఆ ఒక్కరోజు ఆ క్షణంలో చూపించే మొండితనం వల్ల జీవితాంతము బాధపడవలసినంతటి అపాయాన్ని, అంతటి ఇబ్బందిని పొందవలసి వస్తుంది. మరి కైకేయీదేవి ఎంతో ఆదరంగా దశరథ మహారాజుతో ఉన్నది, రాముణ్ణి కూడా ఎంతో గొప్పగా చూచింది. కానీ రామ పట్టాభిషేకాన్ని ప్రకటించిన తర్వాత ఆమె యొక్క మనసులో మందర ద్వారా ఆమె మనస్సులో నాటినటువంటి విషపు బీజాలు, ఆ ఈర్ష్య, ద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఊగిపోతూ పూర్తి మొండితనంతో పరిస్థితుల గురించి ఆలోచించకుండా ఈ విధంగా రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమయ్యి, దశరథుడు ప్రాణములు విడవడానికి కూడా ఈ విధంగా కారణమైనది. అయితే ఇప్పుడు దశరథుడు ప్రాణాలు విడిచేటప్పటికీ అయ్యయ్యో ఎంత పని అయిపోయిందే అని చెప్పి ఇప్పుడు కైకేయి బాధపడుతూ ఉన్నది. ప్రయోజనం ఏమున్నది? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం ఏమున్నది? ఇల్లు కాలిపోయిన తర్వాత నీళ్లు తల్లి ప్రయోజనం ఏమున్నది? దొంగలు దోచుకు వెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేస్తే మాత్రం ప్రయోజనం ఏమున్నది? అలాగా ఇప్పుడు దశరథుని యొక్క శరీరంలో ప్రాణములు వెళ్ళిపోయిన తర్వాత దశరథుని మీద పడి విలపించి ఏడిస్తే మాత్రం ఆ ప్రాణములు తిరిగి వస్తాయా? రావు కదా. కానీ ఇక్కడ కైకేయి పరిస్థితి అలాగే ఉన్నది. పైగా ఆమె వల్ల మిగతా వారందరూ కూడా శోకించేటటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అందుకని ఆశ, ఆవేశము ఇవి కలిగి తద్వారా వచ్చేటటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. కావున ఆశ ద్వారా వచ్చినటువంటి ఆవేశం కలిగినప్పుడు ఆలోచనతోటి దాన్ని అణచుకొని తదనుగుణంగా సందర్భోచితంగా వ్యవహరించినట్లయితే అప్పుడు మంచి కలుగుతుంది. కానీ అలా కాకుండా మొండి పట్టుదలకు పోయినట్లయితే మూల విఘాతమే కలుగుతుంది అని అన్నారు. ఇక్కడ చూడండి, కైకేయీదేవి పట్టినటువంటి పట్టుకి మూలఛేదమే అయిపోయింది. దశరథ మహారాజే ప్రాణములు కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చిందనమాట. మరి ఇలాగా కౌసల్యా సుమిత్ర విలపిస్తూ ఉంటే వారిని చూచి కైకేయి అలాగే మిగతా స్త్రీలందరూ కూడా విలపిస్తూ ఉన్నారు. తాభిస్సబలవాన్నాద క్రోశంతీభిరనుద్ధృత ఏన స్థిరీకృతం భూయః తద్గృహం సమనాదయత్. ఇంకా
సహ నాద కౌసల్య మొదలైనటువంటి వారి యొక్క ఆ రోదన ధ్వని ఏదైతే ఉన్నదో ఆ రోదన ధ్వని క్రోశంతిభిః తాభిః. ఇంకా ఈ మిగతా వారు కైకేయి అలాగే మిగతా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఈ కౌసల్య సుమిత్రతో పాటు వీళ్ళు కూడా రోధించడం మొదలుపెట్టేటప్పటికీ క్రోశంతిభిః తాభిః, రోధిస్తున్నటువంటి ఈ మిగతా వారందరి యొక్క ధ్వని కూడా ఆ కౌసల్య సుమిత్ర రోధిస్తున్నటువంటి ధ్వనిలో కలిసి అనుద్రుత కలసినటువంటిదై వారి శోకాన్ని అనుసరించినటువంటిదై బలవాన్ అభూత్, మరింత బిగ్గరగా ఆ రోదన ధ్వని అంతఃపురమంతా కూడా వ్యాపించి ప్రతిధ్వనిస్తూ సర్వం శోకమయం అని అన్నట్లుగా ఉన్నదనమాట. ఉండి స్థిరీకృతం కౌసల్య సుమిత్రల యొక్క శోకం ఏదైతే ఉందో ఆ శోకము స్థిరం చేస్తూ అక్కడ అంతఃపురంలో మిగతా వారందరూ కూడా రోధిస్తూ ఉన్నారన్నమాట. సహజంగా మామూలుగా కూడా ఏదైనా ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు అదే మాటను 10 మంది అన్నారు అంటే అది స్థిరమైపోతుంది అని చెప్పినట్లుగా ఇక్కడ కౌసల్య సుమిత్ర వీళ్ళు విలపిస్తూ బాధపడుతూ ఉంటే అదే విధంగా మిగతా వారందరూ కూడా వచ్చి విలపించేటప్పటికీ ఇంకా శోకమే స్థిరంగా ఉంటుందన్నట్లుగా ఆ అయోధ్య నగరంలో ఆ అంతఃపురంలో శోకమయమైపోయినది అన్నారు. భూయ సమనాదయతు, ఇంకా గొప్ప ప్రతిధ్వని వస్తూ ఉన్నది, ఆ ధ్వనికి అంతు లేకుండా ఉన్నది. అందుకనే మొండి పట్టుదల అనేది కూడదు, బ్రతికి ఉండగానే ఆలోచించుకోవాలి తప్ప పోయిన తర్వాత బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంటుంది అని అంటారు కదా మన పెద్దలు. అందుకని ఇక్కడ కైకేయి యొక్క పట్టుదల వల్ల ఈ విధంగా దశరథ మహారాజు ప్రాణములు కోల్పోయాడు. ఇప్పుడేమో అందరూ పడి విలపిస్తూ ఉన్నారు. తచ్చ సంత్రస్త సంభ్రాంతం పర్యుత్సుక జనాకులం సర్వతస్తు మూలాక్రందం పరితాపార్త బాంధవం. ఇలాగా 2 శ్లోకాలకి మనం అన్వయం చెప్పుకోవాలి. తచ్చ సంత్రస్త సంభ్రాంతం పర్యుత్సుక జనాకులం అని అంటూ తచ్చ అంటూ పర్యుత్సుక జనాకులం, ఈ శోకాన్ని వినేటప్పటికీ ఆ అంతఃపురం చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా విషయం అర్థమవుతున్నది. దశరథ మహారాజు ప్రాణములు కోల్పోయాడనే విషయం తెలిసినది. దాంతో పర్యుత్సుక జనాకులం, రాజుకు అంతకుముందు వరకు కూడా రాజుగారికి దశరథ మహారాజుకి ఏమైపోతుందో, రామచంద్రమూర్తి వెళ్ళిపోయాడు దశరథుడికి ఏమవుతుందో అని చెప్పి అందరూ భయపడుతూ బాధపడుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు దశరథునికి ఈ విధంగా మరణం అనేది కలిగింది, దశరథుడు గతించాడనే విషయం తెలిసేటప్పటికీ తత్సద్మ, ఆ రాజభవనము నరదేవస్య దిష్టాంతం ఈయుష, నరదేవుడైనటువంటి తాము దైవంగా భావించేవాడైనటువంటి దశరథ మహారాజు యొక్క ప్రాణములు పోయాయి, దశరథుడు గతించాడనే విషయాన్ని తెలుసుకుని సంత్రస్త సంభ్రాంతం, దిగ్భ్రాంతికి లోనయ్యారందరూ కూడా. వారి యొక్క బాధకు అంతు లేకుండా ఉన్నది. అంతే కదా, అసలే దశరథుడికి ఏమవుతున్నది అని చెప్పి భయపడుతూ బాధపడుతూ ప్రతిక్షణము కూడా కుమిలిపోతున్నటువంటి వారు దశరథుడు ప్రాణములు కోల్పోయాడనే విషయం తెలిసేటప్పటికీ ఒక్కసారి గొల్లుమని దిగ్భ్రాంతికి లోనై గొల్లుమని అందరూ కూడా విలపించారట. విలపించి సంత్రస్త సంభ్రాంతం సర్వత, అంతటా కూడా అయోధ్య నగరంలో తుములాక్రాంతం, పూర్తిగా అంటే ప్రతిధ్వనించేంతగా బిగ్గరగా ఆ అంతఃపురం చుట్టూ ఉన్నటువంటి ఆ అయోధ్య నగరంలో కూడా జనులందరూ కూడా బిగ్గరగా విలపిస్తూ ఉన్నారు. సద్యో నిపతితానందం దీన విక్లబ దర్శనం బభూవ నరదేవస్య సద్మదిష్టాంతమీయుష. సద్య, వెంటనే ఎప్పుడైతే దశరథ మహారాజు గతించాడనే విషయం తెలిసిందో ఆ తెలిసిన వెంటనే వీళ్ళలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆనందం ఎలాగా పరితాపార్త బాంధవం అని అన్నారు. బంధువులందరూ కూడా పరితపించిపోతూ ఉన్నారు, ఆ శోకముతోటి తల్లడిల్లిపోతూ ఉన్నారు. అంతేకాదు నిపతితానందం, వెంటనే ఎప్పుడైతే దశరథ మహారాజు గతించాడనే విషయం తెలిసిందో వెంటనే ఎవ్వరిలోనూ కూడా ఏమాత్రము ఆనందము లేదు. అంటే ఇంతకుముందు మాత్రం ఆనందంగా ఉన్నారా అండి అని అనుకోవచ్చు, ఇంతకుముందు కూడా ఆనందంగా లేరు. కానీ ఏదో ఒక ఆశ,
రాముడు లేకపోయినప్పటికీ దశరథుడు ఏమైనా దశరథుడు పరిపాలిస్తాడు అనే ఒక ఆశ ఉన్నది. తమను రక్షించేవాడు, తమకు ఆధారభూతమైనటువంటి వాడు, తమకు పాలకుడనేవాడు ఒకడు ఉన్నాడనే విషయం అప్పటి వరకు కొంత ధైర్యం ఉన్నది. కానీ ఎప్పుడైతే దశరథుడు కూడా ప్రాణములు విడిచిపెట్టేశాడో అప్పుడు నిపతితానందం, అసలు ఆనందం అనే దానికే అవకాశం లేకుండా పూర్తిగా ఆనందం అనేది గతించేసింది. దీన విక్లవ దర్శనం, దీనమైనటువంటి విషాదమైనటువంటి దర్శనం అంటే విషాదంగా కనిపిస్తూ ఎవరిని చూసినా ఎక్కడ చూసినా సరే గొల్లుమని విలపించడం తప్ప ఎవరిలోనూ వేరే ఆలోచన కానీ వేరే మాటలు కానీ ఏమీ లేదు. ఇంకా మనందరము కూడా అనాథలైపోయాము. రాముడేమో పట్టాభిషిక్తుడు కావలసినటువంటి రాముడేమో తండ్రి మాట కోసమని అడవికి వెళ్ళిపోతే మనల్ని పరిపాలించవలసినటువంటి మన పరిపాలకుడైనటువంటి మనల్ని ఇంతవరకు కూడా కన్నబిడ్డల కంటే మిన్నగా చూసుకున్న దశరథ మహారాజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ విధంగా మనం రెండిటికీ చెడినటువంటి వారం, అంటే అటు రాముడికి కాకుండా పోయాము, ఇటు దశరథుడికి కూడా కాకుండా రెండు విధాలుగాను కూడా మనం బాధపడుతున్నాము. ఇద్దరికి ఎవరికీ కాకుండా అనాథలం అయిపోయాము అని చెప్పి ఆ అయోధ్యలో ఉన్నటువంటి ఆ అంతఃపురం చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు. అలాగా ఆ అయోధ్య నగరము దశరథుడు గతించడంతో ఆ అంతఃపుర ప్రాంగణం, రాజప్రాసాదములు, ఆ రాజవీధులలో దీన విక్లవ దర్శనం, ఎక్కడ చూచినా సరే దీనమైనటువంటి విషాదమే గోచరిస్తూ ఉన్నది, విషాదమే కనిపిస్తూ ఉన్నది. అలాగా దేవతలు కూడా వచ్చి ఆనందించేటటువంటి ఆ అయోధ్య నగరము రాముడు వెళ్ళినప్పుడు ఒక రకంగా బాధపడితే దశరథుడు కూడా గతించేటప్పటికీ పూర్తిగా శోకసాగరంలో మునిగిపోయింది. అంతటా కూడా దుఃఖమే కనిపిస్తున్నది అని అన్నారు. అంతేకాదు అతీతమాజ్ఞాయతు పార్థివర్షభం యశస్వినం సంపరివార్య పత్నయః మృషం మృదంత్యః కర్ణం సుదుఃఖితా ప్రగృహ్య బాహూ వ్యలపన్ననాధవతు. పత్నయః ఆ రాజుగారి యొక్క దశరథ మహారాజు యొక్క భార్యలు, అంతఃపుర స్త్రీలు ఎవరైతే ఉన్నారో అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు వారందరూ కూడా యశస్వినం పార్థివర్షభం, కీర్తిమంతుడైనటువంటి ఆ దశరథ మహారాజుని, కీర్తిమంతుడు ఎలా అయ్యాడు అంటే తాను ఇచ్చినటువంటి మాట కోసం తన ప్రాణములను సైతము లెక్క చేయకుండా తన ప్రాణప్రదమైనటువంటి తన కుమారుణ్ణి విడిచిపెట్టినటువంటి వాడు, ఆ తరువాత అయినా సరే వెనుకాడకుండా తన ప్రాణములు కోల్పోవడానికి సిద్ధపడ్డాడు తప్ప తాను ఇచ్చినటువంటి మాటను మాత్రము విడువనటువంటి వాడు. కావున దశరథుడు సత్యవాక్ పరిపాలకుడు, సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు, ఇక్ష్వాకు వంశము యొక్క ఆ పేరుని నిలబెట్టేటటువంటి వాడు అనే కీర్తిని పొందినటువంటి వాడు, కీర్తిశాలి అయినటువంటి వాడైన. ఇంకోటి ఏమిటంటే యశస్వినం, కీర్తినే మిగిల్చినటువంటి వాడు అన్నాడు. అంటే ఏమిటి, దశరథుడు ఇంకా లేడు, అతడి యొక్క కీర్తే ఉన్నది అని అన్నారు. అందుకనే కదా మన వాళ్ళు కూడా ఎవరైనా గతించిన వాళ్ళని కీర్తిశేషులు అంటారు. అంటే ఏమిటి, వాళ్ళు పార్థివ దేహంతో లేరు కానీ వారి యొక్క కీర్తి మాత్రము ఈ లోకంలో ఉన్నది అని చెప్పి. మరి అలాగ ఇక్కడ యశస్వినం, ఎంతో గొప్ప కీర్తిని గడించినటువంటి వాడైన పార్థివర్షభం, రాజు పార్థివ అంటే రాజు అని అర్థం, పార్థివర్షభం రాజులలో శ్రేష్ఠుడైనటువంటి వాడైన ఆ దశరథుడు ఇంకా ఏమయ్యాడు, అతీతం గడచిపోయాడు, మరణించేసినటువంటి వాడైన ఆ దశరథుడిని ఆజ్ఞాయ తెలుసుకొని, అంటే ఎప్పుడైతే ఈ అంతఃపురంలో పెద్దగా రోదనలు వినిపిస్తున్నాయో అంతఃపురం ద్వారం వద్ద ఉన్నటువంటి వారికి, ఆ భవంతి అవతల ఉన్న వారికి, తద్వారా రాజవీధుల్లో ఉన్న వారికి, ఇలాగా ఈ వార్త దశరథుడు మరణించాడనే వార్త దావానలములాగా, దావానలము అంటే ఏమిటి, కార్చిచ్చు, అడవిలో అంటుకునేటువంటి నిప్పు అన్నమాట. అది ఒకచోట అంటుకుంటే చాలు, అది ఒకదానికొకటి రగులుకుని అంటుకుని అలాగ అంతటా కూడా వ్యాపించేస్తూ ఉంటుంది ఆ దావానలం కార్చిచ్చు. అలాగా అయోధ్య నగరంలో కౌసల్యాదేవి మందిరంలో దశరథుడు మరణిస్తే ఆ వార్త అయోధ్య నగరం అంతా కూడా వ్యాపిస్తూ ఉన్నది. ఎక్కడికి ఆ వార్త తెలిస్తే అక్కడ శోకసాగరంలో అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అలాగే అతీతం ఆజ్ఞాయ, దశరథుడు మరణించినట్లుగా తెలుసుకున్నవారై
సంపరివార్య, ఇంకా ఆ రాజభవంతి చుట్టూను అలాగే అంతఃపురంలో ఉన్నటువంటి వారు ఆ రాజుగారి చుట్టూ దశరథ మహారాజు చుట్టూ చేరి కరుణం సుదుఃఖిత, ఎంతో దుఃఖాన్ని పొందినటువంటి వారై కరుణం జాలి కలిగే విధంగా చాలా దీనంగా చూచేటటువంటి వారికి కడుపు తరుక్కుపోయేంతగా వారందరూ కూడా భృశం మృదంత్య విలపిస్తూ గట్టిగా రోధిస్తూ బాహు ప్రగృహ్య ఒకరి చేతులను ఒకరిని పట్టుకుని మనం ఇప్పుడు అనాథలమైపోయాము అని చెప్పి ఒకరిని ఒకరు పట్టుకుని అందరూ కూడా అనాథవతు అనాథలలాగా తమను రక్షించేవాడెవడు లేడు అని చెప్పి బాధపడుతూ దశరథుని యొక్క గుణములను తలుచుకుంటూ వ్యలపన్ అందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. ఆ శోకానికి అంతు లేకుండా ఉన్నది. ఈ విధంగా దశరథుని యొక్క మరణముతోటి ఆ అయోధ్యానగరం అంతా కూడా శోకసాగరంగా ఉన్నది. ఇక్కడ గమనించవలసినది ఏమిటి అంటే, ఎంతటి వాడికైనా సరే కర్మఫలం అనేది తప్పదు అనే విషయం తెలుస్తూ ఉన్నది. మరొక విషయం ఏమిటి అంటే, పుత్రవియోగ శోకము అనేది కౌసల్య సుమిత్ర అలాగే దశరథ మహారాజు వీరందరికీ ఉన్నప్పటికీ కూడా దశరథుడు పూర్వం తాను చేసినటువంటి ఆ మునిబాలకుని యొక్క మరణానికి కారణమవ్వటము అతని యొక్క తండ్రి అన్నటువంటి మాటలు, వీటి వలన దశరథునిలో శోకాన్ని ఆపుకునేటువంటి ఆ నిబ్బరం అనేది కలగలేదు. అదే కదా చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కొంతమంది ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, కొంతమంది నిబ్బరంగా ఉంటారు. అంటే ఆ నిబ్బరంగా ఉండే వాళ్ళకి బాధ లేదు అని అర్థం కాదు, అందరికీ బాధ అనేది ఉంటుంది. కాకపోతే కొంతమంది తమలో వచ్చేటటువంటి బాధను అణచుకోగలుగుతారు, ఆపుకోగలుగుతారు. కొంతమంది తలచుకుని ఆ తమలో ఉన్నటువంటి బాధను మరింత ఎక్కువగా పెంచుకుంటారు. అంటే ఆ బాధ ఆ విధంగా పెరుగుతుంది, తద్వారా వాళ్ళు గతించేస్తూ ఉంటారన్నమాట. కావున ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ బాధ ఉపశమించేటటువంటి వాతావరణాన్ని కల్పించుకోవటము, ఆ బాధ ఉపశమించడం కోసమని చెప్పి ఆలోచనలను మరొక వైపుకి మరలించుకోవటము అనేది చేసినట్లయితే కొంత ఆ బాధ నుండి బయటపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా అదే విషయం గురించి ఎక్కువగా కనుక ఆలోచించినట్లయితే శరీరము కూడా శిథిలమైపోతుంది. మరి ఆ తర్వాత ఏ అనర్థమైనా సరే జరగవచ్చును. మరి ఇక్కడ దశరథ మహారాజు రాముని యొక్క వియోగ శోకంతో ఆయన తలచుకుని అది కూడా తన వల్లే జరిగింది అని చెప్పి కృంగి కృషించి కుమిలిపోయి తాను పూర్వం చేసినటువంటి ఆ పాపకృత్యం కూడా గుర్తు వచ్చి ఈ విధంగా తనలో తానే కుమిలి ఈ విధంగా ప్రాణములు విడిచిపెట్టాడనే విషయం దీని ద్వారా తెలుస్తుందన్నమాట. మరి ఆ తర్వాత కౌసల్య సుమిత్ర ఏం మాట్లాడారు, కైకేయి ఏం సమాధానం చెప్పగలిగింది అనే విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కౌసల్యా చ సుమిత్రా చ దృష్ట్వా స్పృష్ట్వా చ పార్థివం హానాథేతి పరికృష్య పేతతుః ధరణీతలే సా కౌసలేంద్ర దుహితా సా కౌసలేంద్ర దుహిత వేష్టమానా మహీతలే నభభ్రాజ రజోధ్వస్త తారేవ గగనాచ్యుత నృపే శాంతగుణే జాతే కౌసల్యాం పతితాం భువి అపశ్యంస్తాః స్త్రియః సర్వాః
హతాం హతాం నాగవధూమివ నాగవధూమివ తతః సర్వాం నరేంద్రస్య నరేంద్రస్య కైకేయీ కైకేయీ ప్రముఖా స్త్రియః ప్రముఖా స్త్రియః కైకేయీ ప్రముఖా స్త్రియః కైకేయీ ప్రముఖా స్త్రియః రుదంత్యః రుదంత్యః శోకసంతప్తాః శోకసంతప్తాః నిపేతుః నిపేతుః గతచేతనాః గతచేతనాః తాభిః తాభిః సబలవాన్నాదః సబలవాన్నాదః క్రోశంతీభిః క్రోశంతీభిః అనుద్రుతః అనుద్రుతః येन येन స్థిరీకృతం భూయః స్థిరీకృతం భూయః తద్గృహం తద్గృహం సమనాదయత్ సమనాదయత్ తచ్చ సంత్రస్త తచ్చ సంత్రస్త సంభ్రాంతం సంభ్రాంతం తచ్చ సంత్రస్త సంభ్రాంతం తచ్చ సంత్రస్త సంభ్రాంతం పర్యుత్సుక పర్యుత్సుక జనాకులం జనాకులం పర్యుత్సుక జనాకులం పర్యుత్సుక జనాకులం సర్వతస్తు మూలాం సర్వతస్తు ములా ఆక్రందం ఆక్రందం సర్వతస్తు మూలాక్రందం సర్వతస్తు ములాక్రందం పరితాపార్త పరితాపార్త బాంధవం బాంధవం పరితాపార్త బాంధవం పరితాపార్త బాంధవం సద్యః సద్యః నిపతితానందం నిపతితానందం దీన విక్లవ దీన విక్లవ దర్శనం దర్శనం దీన విక్లవ దర్శనం దీన విక్లవ దర్శనం బభూవ బభూవ నరదేవస్య నరదేవస్య సద్మా సద్మా దిష్టాంతమీయుషః దిష్టాంతమీయుషః అతీతమాజ్ఞాయతు అతీతమాజ్ఞాయతు పార్థివర్షభం పార్థివర్షభం యశస్వినం యశస్వినం సంపరివార్య పత్నయః సంపరివార్య పత్నయః భృశం రుదంత్యః వృషం రుదంత్యః కరుణం సుదుఃఖితాః కరుణం సుదుఃఖితాః ప్రగృహ్య బాహు ప్రగృహ్య బాహు వ్యలపన్ననాథవత్ జలపన్ననాధవతు అతీతమాజ్ఞాయతు పార్థివర్షభం అతీతమాజ్ఞాయతు పార్థివర్షభం యశస్వినం సంపరివార్య పత్నయః యశస్వినం సంపరివార్య పత్నయః భృశం రుదంత్యః కరుణం సుదుఃఖితాః వృషం రుదంత్యః కరుణం సుదుఃఖితాః ప్రగృహ్య బాహు వ్యలపన్ననాథవత్ ప్రగృహ్య బాహు వ్యలపన్ననాధవతు ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచషష్టితమః సర్గః పంచషష్టితమః సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ
वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः सैम्हिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अध क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अध भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ नमो वेङ्कटेशाय। ॐ